ఎన్ని క్రీమ్‌లు వాడుతున్నా, ఆన్‌లైన్‌లో ఎన్ని సీరమ్‌లు తీసుకుంటున్నా మొటిమలు తగ్గట్లేదు అనంటే అసలు మొటిమలకి కారణాలేంటి? కేవలం చర్మం పైన ప్రాబ్లమేనా? లేక లోపల లోపల నుంచి ఇంకే విధమైన ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? వీటన్నిటి గురించని ఇవాళ తెలుసుకుందామండి. మొటిమలకి అసలైన కారణాలేంటి? అసలు మొటిమలు ఏ విధంగా ఫార్మ్ అవుతాయి? ఎన్ని రకాలైన మొటిమలుంటాయి? ఏ రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మొటిమల గురించని డీటెయిల్‌గా ఈ సీరీస్‌ని ఎడ్యుకేటివ్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమలు అనేటివి చాలా కామన్ సమస్య. చాలామంది మెడికల్ షాపులలో క్రీమ్ తీసుకుంటారు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి క్రీమ్స్ తీసుకుంటారు. తీసుకొని అది వాడుకుంటూ ఉంటారు. మొటిమలు తగ్గిపోవాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కేవలం ఒక క్రీమ్ పెట్టేస్తే చర్మం పైన తగ్గిపోతుంది కదా! మూవ్‌లాగా నొప్పి వస్తే ఒక క్రీమ్ పెట్టుకోవటం, లేదా నొప్పి వస్తే కేవలం ఒక స్ప్రే చేసుకుంటే అలా సరిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చర్మమే కాకుండా లోపల హార్మోనల్ రీజన్స్ తోటి కూడా దానితోటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి మొటిమలకి. ఎలా అవుతూ ఉంటాయి? అసలు మొటిమలు అనేటివి ఎందుకొస్తాయి? ఎలా మార్పులు చెందుతాయి చర్మంలో? నేను మీకు ఇవాళ పూర్తిగా వివరిస్తాను. హార్మోన్స్ అనేటివి మన శరీరంలో ఎప్పుడు వస్తూ ఉంటాయండి. థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఈ టెస్టోస్టిరానే కాకుండా ఆడవాళ్ళలో డీహెచ్ఏ, డీహెచ్ఈఏఎస్ అని అంటారనమాట. ఎస్పెషల్లీ యంగ్ వుమెన్‌లో అంటే యంగ్ అమ్మాయిల్లో అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువగా ఈ డీహెచ్ఏ, డీహెచ్ఈఎస్ అనేది ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి గురవుతూ ఉంటాయి. ఇది మామూలుగా హార్మోనల్ బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదండి. కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కువగా లావుగా అవుతూ ఉంటాయి. అలానే హార్మోనల్ ససెప్టిబిలిటీ తోటి కూడా చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అనేటివి లావు అవుతూ ఉంటాయి. ఎలా మార్పు ఉంటుంది అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఆయిల్ గ్లాండ్స్‌కి దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్స్ అనేటివి అక్కడ ఆయిల్ గ్లాండ్స్‌ని ఎక్కువగా లావుగా చేసేస్తూ ఉంటుంది. వాటినే సెబేషియస్ హైపర్‌ప్లేసియా అని అంటారనమాట. అంటే ఆయిల్ గ్లాండ్ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఆ రిసెప్టార్స్ పైన హార్మోన్స్ వచ్చి అతుక్కొని బైండింగ్ ద రిసెప్టార్స్ అని అంటారనమాట. అలా ఆ రిసెప్టార్స్‌ని అతుక్కొని ఆ రిసెప్టార్స్ తోటి ఓవర్ యాక్టివిటీ అనేది చేపిస్తూ ఉంటుంది. అయితే హార్మోనల్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ససెప్టిబిలిటీ అనేది 20 ఏళ్ల లోపల ఉంటుందండి. అంటే హార్మోన్స్ తోటి మనకి శరీరంలో ఇతరత్ర మార్పులు వస్తాయి కదండీ! సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాము. మనకి ఆడపిల్లల్లో కానీ, మగవాళ్ళలో కానీ, మగపిల్లల్లో కానీ మార్పులనేటివి 12 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటుంది. అలా మార్పులొచ్చిన దాంట్లో శరీరంలో ప్రతి అణువు మనకి మార్పు అవుతూ ఉంటుంది. అలానే మన ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. పొడుగు గూడా పెరుగుతూ ఉంటాయి. షేప్ అనేది మారుతూ ఉంటుంది బాడీది. అలాంటిదే చర్మంలో ఆయిల్ గ్లాండ్ కూడా షేప్ అనేది, సైజ్ అనేది మారుతుంది. అలా మారినప్పుడే ఎక్కువ లావుగా అవుతుందనమాట. అలా లావుగా అయినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో, మీరు ఇది గమనించే ఉండాలి. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆయిలీగా లేనప్పుడు 10, 12 ఏళ్ళు దాటిన తర్వాత చర్మంలో ఆయిలీనెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. 12 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా గానీ ఆయిలీనెస్‌గా మారొచ్చు. 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ తర్వాత కూడా సడెన్‌గా మారవచ్చనమాట. అయితే ఈ ఆయిలీనెస్ పెరిగినప్పుడు ఎందుకు అవుతుందది? సెబేషియస్ గ్లాండ్ సెక్రీషన్స్ అనేటివి ఎక్కువవుతాయి. సెబేషియస్ గ్లాండ్ ఏం సెక్రీట్ చేస్తుంది? సీబమ్ అనే పదార్థాన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ సీబమ్ అనే పదార్థం మన చర్మం పైన వచ్చి ఒక థిన్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడ మనకి మంచిగా మృదువుగా చర్మంని చేస్తుందనమాట. సాఫ్ట్‌నెస్ అనేది తీసుకొస్తుంది. ఈ సీబమ్ గనక ఎక్కువగా అవుతే గనక మనకి ఎక్కువగా ఆయిలీనెస్‌గా అనిపించి చర్మంలో మెరుపు అనేది వచ్చేసి జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ సీబమ్ అనేది కరెక్ట్ మోతాదులో ఉంటే గనక మనకి చర్మంలో షైన్ అనేది ఉంటుందండి. మంచి మాయిశ్చరైజేషన్ అనేది ఉంటుంది. సాఫ్ట్‌నెస్ అనేది ఉంటుంది. కానీ చెమట అనేది వాటర్ కదండీ! నీళ్ళు కదండీ! సో, వాటర్ వచ్చి అక్కడ మొత్తం మనకి అక్కడ ఆయిల్ గ్లాండ్ అంతా సెక్రీషన్ అంతా కలిసిపోతుంది గదండీ! వాటర్, ఆయిల్ అన్నప్పుడు కలిసినప్పుడు ఏమవుతది? ఒక జిడ్డు పదార్థంలాగా తయారవుతుంది. ఈ జిడ్డు పదార్థమే పోర్స్ దగ్గరికెళ్ళినప్పుడే క్లాగ్ అవుతూ ఉంటాయి. అప్పుడే యాక్నే అనేది సీజనల్ యాక్నేగా మారుతూ ఉంటుంది. మరి మొటిమలు అనేది ఎలా మారుతుంది? ఈ ఆయిల్ గ్లాండ్ దగ్గర ఎక్కువ ఆయిల్ సెక్రీట్ అయినప్పుడు కెరటినోసైట్స్ అని అంటాం కదండీ! మన చర్మ కణాలు ఏవైతే పోర్స్ పక్కన ఉంటాయో, ఆ ఆయిల్ గ్లాండ్ పోర్స్ బయటికొచ్చే దగ్గర ఆ చర్మ కణాలు గనక ఒకవేళ డిస్టర్బ్ అవుతే కనుక అప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మొత్తం ఒక ముద్దలాగా తయారవుతాయి. అప్పుడు ఈ ఆయిల్ అనేది ఆ పోర్ నుంచి రావటానికని ఆ ముద్ద అనేది కొద్దిగా బ్లాక్ చేసేస్తుంది. అది బ్లాక్ చేసినప్పుడే
కొమిడోనల్ యాక్నే లాగా మారిపోతుందనమాట. ఈ కొమిడోనల్ యాక్నే లోపలికి నెమ్మదిగా అక్కడంతా ఇంకా ఆయిల్ అంతా పేరుకుపోతూ ఉంటుందండి. ఒక పైప్‌లో ఎక్కడైనా గానీ మనకి బ్లాక్ అయినప్పుడు అక్కడి నుంచి నీళ్ళు కానీ, ఎటువంటి పదార్థం గానీ వచ్చినా గానీ అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఆ పైప్ దగ్గర అక్కడంతా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ అది నెమ్మదిగా, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కింద నుంచి ఎలాగో వస్తూనే ఉంటుంది. సో, అది సైజ్ పెరుగుతూ ఉంటుందనమాట. అక్కడ బ్లాక్ అయిన కొమిడోన్‌ని అక్కడే మనం బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ అని అంటామనమాట. అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఆక్సిజన్ అనేది తక్కువగా ఉండి, సీబమ్ అనేది ఎక్కువగా ఉండటంతోటి అక్కడ ప్రొపినోబాక్టరం యాక్నెస్ అనేది చర్మం పైనుంచి నెమ్మదిగా లోపలికి జారుకుంటుంది. అక్కడ జారుకున్నాక దానికి ఏం కావాలి? ఆక్సిజన్ తక్కువుండాలి, ఫుడ్ ఎక్కువుండాలి. ఈ 2 అక్కడ ఉన్నందుకు అది అక్కడ ఎక్కువ తినేసి మొత్తం అంతా ఎక్కువ కాలనీస్ అనేటివి ఫామ్ అవుతాయన్నమాట. సో, మనకు తెలిసిన విషయమే కదండీ! ఎక్కువ ఫుడ్ ఉంటే గనక బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ అనేటివి అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరి బ్యాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? చీమ అనేది గడ్డగట్టేస్తుంది అక్కడ. అక్కడ చీమ అనేది అక్కడ ప్రొడక్షన్ అయిపోవటంతోటి పస్టులార్ యాక్నే లాగా అవుతుందన్నమాట. సో, ఇవన్నీ ఒక స్టేజెస్ ఆఫ్ యాక్నే అనమాట. అంటే కొమిడోన్స్ అనేటివి మనకి ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ వచ్చి పాప్యూల్ లాగా, అంటే చిన్నగా ఒక గుంతలా అక్కడ మనకి బొడుపులాగా తయారవుతుందనమాట. ఆ బొడుపులాగా తయారైన దగ్గరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా చీమలాగా తయారు చేసిందనుకోండి, దాన్నే పస్టులార్ యాక్నే అని అంటారు. ఇంకెక్కువ చీమ వచ్చిందనుకోండి, దాన్ని నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారనమాట. సో, ఇది డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ యాక్నే అండి. మొటిమలకి ఇన్ని రకాలైన స్టేజెస్ ఉంటాయి. ఇన్ని రకాలైన స్టేజెస్ ఉన్నదానికి ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయండి, లేజర్స్ ఉంటాయండి, పీల్స్ ఉంటాయండి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనకి ఉంటాయి చర్మంలో ఉన్న మొటిమల్ని తగ్గించడానికని. యాంటీబయాటిక్స్ ఉంటాయండి, అలానే వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైనవి కూడా యూజ్ చేయొచ్చనమాట. అజిలిక్ యాసిడ్ సీరమ్స్, అలానే మీకు నియాసినమైడ్ సీరమ్స్, ఇలాంటి అనేక రకమైనవి మీకు అవైలబుల్ ఉంటాయి. ఇలాంటివి మనం చేసుకోవటానికని మనం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయవచ్చండి. అయితే లేజర్స్ ఎలా ఉంటాయి, పీల్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించని నేను వచ్చే ఈ సిరీస్‌లో మొత్తం అన్నిటిలో నేను వివరిస్తూ ఉంటానండి. అయితే నెక్స్ట్ వీడియోలో అసలుకి ఈ మొటిమలకి ఎటువంటి క్రీమ్స్ వాడాలి, ఎటువంటి టాబ్లెట్స్ వాడాలి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమల గురించి, వాటి మచ్చల గురించి ఎటువంటివైనా మీకు ప్రశ్నలు, సందేహాలు, అపోహలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని దయచేసి షేర్ చేసి, లైక్ చేసి, హైప్ చేయండి. హైప్ అనే ఫీచర్ ఉందండి. దాన్ని ఖచ్చితంగా మీరు హైప్ చేస్తే చాలా మంచిగా అందరికీ చేరుకుంటుందండి. నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.